ఆ ధర్మము కొరకే సమస్తం. అది పక్కన పెడితే మిగిలిందంతా అనవసరం, లొల్లి. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేం చెప్దామనుకున్నా అనవసరమే. ఆ ధర్మం చెప్తావా చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి. ఒక్క మాట వినడానికి చాలు, ఒక్క మాట ఆచరించడానికి చాలు, తరించిపోతాం. ధర్మ విదుండవై ధర్మార్థ కామంపు లొండుంటి బాధింపకుండా ఉచిత కామ విభక్తములుగా లీల సేవించితే. ఎంత పెద్ద ప్రశ్న అడిగాడో చూడండి. ఏమయ్యా, పురుషార్థములని ఉన్నాయి కదా 4, మోక్షం అలా అట్టిపెట్టు. ధర్మ అర్థ కామములు దేశము కాలము అన్న రెండిటి యందు ఒకదానినొకటి బాధింపకుండా అనుభవిస్తున్నావా అని అడిగాడు. అంటాడా ధర్మరాజు? ఈ ప్రశ్నకి ధర్మరాజు జవాబు ఏమిటి అన్నదాన్ని బట్టి తర్వాత మాటలు చెప్పాలి. అంటే ఇంకోలా మాట్లాడాలి. బుద్ధి గడ్డిదిందా అని అడగాలి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథా విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. అలా అడగవలసి ఉంటుంది. లేదు తలిలా ఊపితే ఇంకొకలా మాట్లాడవలసి ఉంటుంది. దేశము కాలము దృష్టిలో పెట్టుకుని ధర్మ అర్థ కామములు ఒకదానినొకటి బాధింపకుండా సమన్వయం చేసుకోవడం అలవాటైందా అని అడిగాడు. దేశకాలములను బట్టి అంటే ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఒక దేశమునందు ఒక కాలమునందు ధర్మము ఒకటి ఉంటుంది, ఇంకొకప్పుడు ఇంకొకటి ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బ్రహ్మముహూర్తం అయిందనుకోండి, తెల్లవారుసనం అయింది. ఆ దేశమునందు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఆ కాలమునందు ధర్మం ఒక్కటే, ఈశ్వరారాధనమే. భగవంతుణ్ణి ఆరాధించాలి బ్రహ్మముహూర్తంలో. మధ్యాహ్నం అయింది, అర్థమును సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మధ్యాహ్నము డబ్బు సంపాదించామన్నారు కదా అని ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ధర్మబద్ధమైన అర్థమును పొందాలి. ఖర్చు పగటిపూటే పెట్టాలి. పగటిపూట ఖర్చు పెట్టినప్పుడు నేను కష్టపడి సంపాదించింది కదా, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతామని పెట్టకూడదు. ధర్మముతో ముడిపడేటట్టుగా ఖర్చు పెట్టాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన వ్యయము. కాబట్టి కాలములకు తగినట్టుగా అర్థము, కాలములకు తగినట్టుగా కామము. సూర్యాస్తమయం అయిపోయిన తరువాత మనుష్యులు కామోపభోగాన్ని అనుభవించమని ధర్మశాస్త్రం. కాబట్టి ఆ కాలమును గుర్తిరిగి నువ్వు భార్యాసంగమని నిర్వహిస్తున్నావా? కామము ధర్మంతో ముడిపడుతోందా? అదుపు తప్పి ధర్మాన్ని విడిచిపెట్టి కామాన్ని అనుభవిస్తున్నావా? కామమప్పుడు అనుభవించిన ధర్మబద్ధము, అర్థం ఆర్జించిన ధర్మబద్ధము. ధర్మముతో ముడి విడిచిపెట్టకుండా దేశకాలముల యందు ముడి వేస్తున్నావా? దీని ముడి విప్పేసి దేని మానాన దాన్ని అనుభవించడం, ఆర్జించడం మొదలు పెట్టావా? ఆ కలుపుకోవడం నీకు అర్థం అవుతోందా ధర్మరాజా? అలా పాటిస్తున్నావా? అలా పాటిస్తే ధర్మమనందున్నావు. అప్పుడు ధర్మరాజు ఆ ధర్మం పాటించగలుగుతున్నావా? అందులో నీకేం చీకాపు లేదుగా, నీకెక్కడ అయోమయం లేదుగా. ఉందనుకోండి, నిస్సందేహంగా అడగాలి, గురువుగారు ఇక్కడే పెద్ద చిక్కొచ్చింది, ఇక్కడ ఎలా సమన్వయం చేయమంటారు అర్థాన్ని ధర్మాన్ని అడగాలి అన్నాడు ధర్మరాజు. అంటే దేశమునందు కాలమునందు ధర్మ అర్థ కామములను ఒకదానితో ఒకటి ఎలా ముడివేసి అనుభవించాలో అలాగే అనుభవిస్తున్నాను. అదే మోక్షమునకు హేతు. మోక్షమునకు హేతు ఇంకొకటి ఉండదు. అన్నం వండుకోవడానికి ఏం చెయ్యాలి? ఎవరైనా ఒకటే చెయ్యాలి. ఇవాళ రోజుల్ని బట్టి నేను చెప్పేది, కుక్కర్లో బియ్యం పోసి నీళ్లు పోసి మూత పెట్టి గ్యాస్కెట్ పెట్టి పైన వెయిట్ పెట్టి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టాలి కాదు. అన్నం ఎప్పుడు ఉడికిందో కుక్కరే చెప్తుంది, కోటేసి. మోక్షం రావడానికి ఎవరైనా ఏం చేయాలంటే అదే చెయ్యాలి. దేశము కాలము ఈ రెండిటి యందు ధర్మ అర్థ కామములను ఎలా ధర్మానికి ముడివేసి అనుభవించాలో అలా అర్థకామములను అనుభవించి వ్యయం చేస్తే మోక్షము చేకూరుతుంది. అంతేగాని మోక్షానికి కొత్తగా ఏమీ ఉండదు. అగ్ని మీద అన్నం పచనమైపోయిందని కుక్కర కోత పూసినట్టు నీకు జ్ఞానం ఆవిర్భవించిందని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నువ్వు శరీరం కాదు ఆత్మ అని ఎరుకలోకి వస్తుందనే మోక్షం. కాబట్టి అది నీకు వచ్చిందా ధర్మరాజా అని అడిగాడు. అడిగి సారమతి చేసి మానస శరీర రుజామణులకు సతతంబు ప్రతీకారములు చేయుచుండుదే యారగా వృద్ధోపసేవ ఔషధ సేవన్. ఎంత అద్భుతమైన